హలో గైస్, తెలుగు ఫైనమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్ లాంటి హీరోలు తమ సోలో మూవీస్‌తో లాంచ్ అయ్యారు. అందుకే వాళ్ళ ఆరిజిన్ స్టోరీస్ దాదాపు అందరికీ తెలుసు. కానీ మార్వెల్‌లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు మొదట టీమ్ అప్ మూవీస్‌లో కనిపించి తర్వాత ఫ్యాన్ ఫేవరెట్‌గా మారిపోయారు. మ్యాంటిస్, వాంగ్, డ్రాక్స్, కేబుల్ లాంటి క్యారెక్టర్స్ గురించి మనకు తెలుసు. వాళ్ళ పవర్స్ గురించి తెలుసు. వాళ్ళ పాత్రలు తెలుసు. కానీ వాళ్ళు ఎలా ఆ క్యారెక్టర్స్‌గా మారారు, వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందనేది చాలామందికి తెలీదు. అలాగే ఎక్స్‌మెన్ అభిమానులకు సైక్లోప్స్ తెలుసు. అతని వైజర్ తెలుసు. అతని పవర్స్ తెలుసు. అతను ఎక్స్‌మెన్ లీడర్ అని కూడా తెలుసు. కానీ స్కాట్ సమ్మర్స్ ఎలా సైక్లోప్స్ అయ్యాడు? ఎందుకు అతను జీవితాంతం తన కళ్ళను దాచుకోవాల్సొచ్చింది? మార్వెల్ చరిత్రలో అత్యంత వివాదాస్పద మ్యూటెంట్ లీడర్స్‌లో ఒకడిగా అతను ఎలా మారాడు? ఈరోజు మనము స్కాట్ సమ్మర్స్ అంటే సైక్లోప్స్ పూర్తి కథ తెలుసుకోబోతున్నాం. సైక్లోప్స్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. సినిమాలు మాత్రమే చూసిన వాళ్ళకు అతను జీన్ గ్రే ప్రేమికుడిగా లేదా వోల్వరైన్ యొక్క రైవల్‌గా అనిపించవచ్చు. ఎందుకంటే 20th సెంచరీ ఫాక్స్ రూపొందించిన ఎక్స్‌మెన్ మూవీస్‌లో అతనికి కామిక్స్‌లో ఉన్నంత ఇంపార్టెన్స్ దక్కలేదు. కానీ కామిక్స్‌లో సిట్యుయేషన్ అనేది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ సైక్లోప్స్ కేవలం ఎక్స్‌మెన్ మెంబరే కాదు. ప్రొఫెసర్ ఎక్స్ తర్వాత ఎక్స్‌మెన్‌కి ప్రధాన నాయకుడు. మ్యూటెంట్ ఎక్స్‌టింక్షన్ సమయంలో మొత్తం మ్యూటెంట్ జాతి భవిష్యత్తు బాధ్యతను తన భుజాల మీద వేసుకున్న వ్యక్తి. ఉటోపియా అనే మ్యూటెంట్ నేషన్‌ని నిర్మించాడు. అవెంజర్స్‌తో యుద్ధం చేశాడు. ఫీనిక్స్ ఫోర్స్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీని ఎదుర్కొన్నాడు. మ్యాగ్నెటో లాంటి వ్యక్తి కూడా అతని నాయకత్వానికి గౌరవించే స్థాయికి ఎదిగాడు. మరి అలాంటి వ్యక్తి ప్రయాణం ఎక్కడ మొదలైంది? సైక్లోప్స్ అసలు పేరు స్కాట్ సమ్మర్స్. ఈ క్యారెక్టర్‌ని స్టాన్లీ మరియు జాక్ కిర్బీ 1963లో ఎక్స్‌మెన్ #1 కామిక్ ద్వారా పరిచయం చేశారు. వోల్వరిన్ కంటే దాదాపు 11 సంవత్సరాల ముందే సైక్లోప్స్ మార్వెల్ కామిక్స్‌లోకొచ్చాడు. వోల్వరిన్ ఎక్స్‌మెన్‌లో చేరకముందే సైక్లోప్స్ ఆ టీమ్‌కి లీడర్. స్కాట్ సమ్మర్స్ చిన్నప్పటి జీవితం చాలా సంతోషంగా ఉండేది. తన పేరెంట్స్ క్రిస్టోఫర్ సమ్మర్స్, క్యాథరిన్ సమ్మర్స్ మరియు తన తమ్ముడు అలెక్స్ సమ్మర్స్‌తో కలిసి జీవించేవాడు. కానీ ఒకరోజు వాళ్ళు ప్రయాణిస్తున్న విమానం షియర్ ఎంపైర్ దాడికి గురైంది. విమానం కూలిపోతున్న సమయంలో స్కాట్ పేరెంట్స్ తమ పిల్లల్ని కాపాడాలని డిసైడ్ అవుతారు. ఒక పారాషూట్‌కి స్కాట్ మరియు అలెక్స్‌ని కట్టి విమానం నుంచి బయటకు పంపిస్తారు. స్కాట్ తన పేరెంట్స్ చనిపోయారని అనుకుంటాడు. కానీ నిజానికి క్రిస్టోఫర్ సమ్మర్స్ మరియు క్యాథరిన్ సమ్మర్స్ చనిపోలేదు. షియర్ ఎంపైర్ వాళ్ళను బందీలుగా తీసుకెళ్ళింది. అయితే ఆ విషయం స్కాట్‌కి చాలా సంవత్సరాల వరకు తెలియదు. విమానం నుంచి పడేటప్పుడు స్కాట్ తలకు తీవ్రమైన గాయమైతే తగులుతుంది. అదే గాయం తర్వాత అతని మ్యూటెంట్ పవర్స్‌ని పూర్తిగా కంట్రోల్ చేయలేని సిట్యుయేషన్‌కి ఒక కారణంగా మారింది. అనాథగా పెరిగిన స్కాట్ జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. చిన్న వయసులోనే ఒంటరితనాన్ని అలవాటు చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని మ్యూటెంట్ పవర్స్ పనిచేయడం స్టార్ట్ అవుతాయి. ఒకరోజు సడన్‌గా అతని కళ్ళ నుంచి ఎర్రటి శక్తి అయితే బయటకొస్తుంది. చాలామంది అది లేజర్స్ అని అనుకుంటారు. కానీ నిజానికి సైక్లోప్స్ కళ్ళ నుంచి వచ్చే శక్తిని ఆప్టిక్ బ్లాస్ట్ అంటారు. ఇది హీట్ కాదు, ప్యూర్ కైనెటిక్ ఎనర్జీ. అందుకే అతని బ్లాస్ట్ భారీ స్థాయిలో విధ్వంసాన్ని క్రియేట్ చేయగలదు. కామిక్స్‌లో సైక్లోప్స్ ఆప్టిక్ బ్లాస్ట్ ఎంత శక్తివంతంగా ఉంటాయో చాలామందికి తెలీదు. అతని బ్లాస్ట్ పెద్ద పెద్ద మెషిన్స్‌ని డెస్ట్రాయ్ చేయగలవు. సెంటినల్స్ లాంటి జైంట్ రోబోట్స్‌ని కూడా వెనక్కి నెట్టగలవు. హల్క్, జగర్నట్ లాంటి శక్తివంతమైన అపోనెంట్స్‌ని కూడా ఎఫెక్ట్ చేసిన సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. కానీ స్కాట్ తన పవర్స్‌ని పూర్తిగా కంట్రోల్ చేయలేడు. అతని కళ్ళ నుంచి ఎనర్జీ ఆల్వేస్ బయటికి రావడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. అందుకే అతను రూబీ క్వార్టర్స్ వైజర్స్ లేదా స్పెషల్ స్పెక్టికల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. వైజర్ లేకుండా అతను నార్మల్ జీవితాన్ని గడపలేడు. అలాంటి సమయంలో ప్రొఫెసర్ చార్లెస్ ఎగ్జావేర్ అతన్ని కనుగొంటాడు. ప్రపంచం మొత్తం స్కాట్‌ని ప్రమాదంగా చూసినా కానీ ప్రొఫెసర్ ఎక్స్ మాత్రం అతనిలో ఒక నాయకుడిని చూస్తాడు. అలా స్కాట్ ఎగ్జావేర్ స్కూల్‌లో చేరాడు. అక్కడే బీస్ట్, ఏంజెల్, ఐస్‌మ్యాన్, జీన్ గ్రే లాంటి మ్యూటెంట్స్‌ని కూడా కలిశాడు. అదే తర్వాత ఎక్స్‌మ్యాన్‌గా చేంజ్ అయింది. ప్రొఫెసర్ ఎక్స్‌కి సైక్లోప్స్ మీద ప్రత్యేకమైన నమ్మకం ఉండేది. కారణం అతని పవర్స్ కాదు, అతని లీడర్‌షిప్, క్రమశిక్షణ మరియు బాధ్యత. అందుకే అతన్ని ఎక్స్‌మెన్ ఫీల్డ్ లీడర్‌గా ఎంపిక చేశాడు. ఎగ్జావేర్ తన తర్వాత ఎక్స్‌మెన్‌ని నడిపించగల వ్యక్తిగా స్కాట్‌ని చూసేవాడు. యుద్ధం మొదలైతే వోల్వరిన్ బలంతో పోరాడతాడు. స్ట్రోమ్ తన శక్తితో పోరాడుతుంది. కానీ సైక్లోప్స్ యుద్ధాన్ని నడిపిస్తాడు. ఒక మిషన్
ప్రారంభం కాకముందే దాన్ని ఎలా పూర్తి చేయాలో అతనికి ఒక క్లారిటీ ఉంటుంది. మార్వెల్ యూనివర్స్‌లో కెప్టెన్ అమెరికా తర్వాత అత్యుత్తమైన బ్యాటిల్ ఫీల్డ్ స్ట్రాటజిస్ట్‌లో సైక్లోప్స్ కూడా ఒకడు. సైక్లోప్స్ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడితే డెవాస్టింగ్ ఆప్టిక్ బ్లాస్ట్, జీనియస్ లెవెల్ బ్యాటిల్ టాక్టిక్స్, ఎక్స్ట్రార్డినరీ లీడర్‌షిప్, ఎక్స్‌పర్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ మరియు ఎక్స్‌మెన్‌లో అత్యుత్తమ ఫీల్డ్ కమాండర్ అనే గుర్తింపు ఉన్నాయి. వీక్‌నెసెస్ గురించి మాట్లాడితే వైజర్ మీద ఆధారపడటం, జీన్ గ్రే పట్ల ఎమోషనల్ అటాచ్‌మెంట్, ఎక్సెసివ్ రెస్పాన్సిబిలిటీ మరియు కొన్నిసార్లు ఎమోషన్‌ని అణిచివేయడం లాంటివి ఉన్నాయి. స్కాట్ జీవితంలో జీన్ గ్రే వచ్చిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. మార్వెల్ కామిక్స్‌లో ఫేమస్ లవ్ కపుల్స్‌లో స్కాట్ మరియు జీన్ కూడా ఉన్నారు. జీన్ కేవలం అతని ప్రేమ మాత్రమే కాదు, ఎగ్జావియర్ స్కూల్‌లో చేరిన కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఒకరిపై ఒకరు అట్రాక్షన్‌ని పెంచుకున్నారు. కాలం గడిచే కొద్దీ ఆ ఇద్దరు లవర్స్‌గా మారారు. కానీ జీన్ గ్రే జీవితంలో ఫీనిక్స్ ఫోర్స్ ఎంటర్ అయిన తర్వాత సిట్యుయేషన్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఫీనిక్స్ ఫోర్స్ అనేది మార్వెల్ యూనివర్స్‌లోనే అత్యంత శక్తివంతమైన కాస్మిక్ ఎంటిటీస్‌లో ఒకటి. మొదట్లో జీన్ ఆ శక్తిని కంట్రోల్ చేసింది. కానీ రాను రాను ఆ ఫీనిక్స్ ఫోర్స్ ఎఫెక్ట్ అనేది పెరిగిపోయింది. చివరికి జీన్ డార్క్ ఫీనిక్స్‌గా అయితే మారిపోయింది. డార్క్ ఫీనిక్స్ సాగా మార్వెల్ కామిక్స్‌లో అత్యంత ఫేమస్ అయిన స్టోరీస్‌లో ఒకటి. జీన్ శక్తి అనేది కంట్రోల్ తప్పడంతో మొత్తం గ్రహాలను కూడా ప్రమాదంలో పడేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు స్కాట్ ముందు ఒక కఠినమైన పరిస్థితి నిలిచింది. ప్రపంచాన్ని కాపాడాలా? లేక తను ప్రేమించిన వ్యక్తిని కాపాడాలా అని. చివరికి జీన్ తనను తాను త్యాగం చేసుకొని చనిపోయింది. ఆ సంఘటన స్కాట్ జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారింది. జీన్ మరణం తర్వాత అతను మానసికంగా చాలా కుంగిపోయాడు. కానీ ఎక్స్‌మెన్ నాయకుడిగా తన బాధ్యతల నుంచి వెనక్కి తగ్గలేదు. కొంతకాలం తర్వాత స్కాట్ మ్యాడ్లైన్ ప్రయోర్‌ని కలిశాడు. ఆమె జీన్ గ్రే లాగే కనిపించింది. ఇద్దరు ప్రేమలో పడి మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్లకు నాథన్ క్రిస్టోఫర్ సమ్మర్స్ అనే కుమారుడు కూడా జన్మించాడు. కానీ సమ్మర్స్ ఫ్యామిలీని ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు వదిలిపెట్టలేదు. అపోకలిప్స్ మరియు మిస్టర్ సినిస్టర్ లాంటి విలన్స్ చాలా కాలంగా సమ్మర్స్ బ్లడ్ లైన్ మీద ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. చివరికి నాథన్‌కి టెక్నో ఆర్గానిక్ వైరస్ అయితే సోకుతుంది. ఆ వైరస్ నెమ్మదిగా అతని శరీరాన్ని యంత్రంలా మార్చడం స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో నాథన్‌ని కాపాడే మార్గం దాదాపు లేదు. కానీ భవిష్యత్తు నుంచి వచ్చిన అస్కాని అనే గ్రూప్ ఒక అవకాశం ఇచ్చింది. నాథన్‌ని భవిష్యత్తుకి పంపిస్తే అతను బతికే అవకాశం ఉందని చెప్పారు. ఒక తండ్రిగా స్కాట్ ముందు చాలా కఠినమైన నిర్ణయం నిలిచింది. చివరికి స్కాట్ తన కొడుకుని భవిష్యత్తులోకి పంపించాడు. 'డెడ్‌పూల్ 2' సినిమా చూసిన వాళ్ళకు కేబుల్ క్యారెక్టర్ గురించి గుర్తుండే ఉంటుంది. భవిష్యత్తు నుంచి వచ్చిన ఆ సైబర్నెటిక్ సోల్జర్ అసలు నాథన్ సమ్మర్సే, అంటే సైక్లోప్స్ యొక్క కుమారుడు. విచిత్రమైన విషయం ఏంటంటే చిన్నప్పుడే కోల్పోయిన తన కొడుకే భవిష్యత్తులో కేబుల్గా మారి మళ్ళీ అతని జీవితంలోకి వచ్చాడు. తర్వాత కేబుల్ మార్వెల్ యూనివర్స్‌లో అత్యంత శక్తివంతమైన టైమ్ ట్రావెలింగ్ వారియర్స్‌లో ఒకటిగా నిలిచాడు. సైక్లోప్స్ జీవితంలో వల్వరిన్‌తో రైవల్రీ కూడా చాలా ముఖ్యమైనది. ఇద్దరు జీన్ గ్రేని ప్రేమించారు. ఇద్దరు ఎక్స్‌మెన్‌ని కాపాడాలని కోరుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచన విధానం పూర్తిగా వేరు. వల్వరిన్ తన ఇన్స్టింక్ట్స్‌ని అనుసరిస్తాడు. అవసరమైతే నియమాలను ఉల్లంఘిస్తాడు. సైక్లోప్స్ మాత్రం బాధ్యతను, క్రమశిక్షణను నమ్ముతాడు. కామిక్స్‌లో సైక్లోప్స్ మ్యాగ్నెటో, అపోకలిప్స్, మిస్టర్ సినిస్టర్, సెంటినల్స్, డార్క్ ఫీనిక్స్ మరియు అనేక భారీ థ్రెట్స్‌తో ఫైట్ చేశాడు. ముఖ్యంగా మిస్టర్ సినిస్టర్ చాలా సంవత్సరాల పాటు సమ్మర్స్ బ్లడ్ లైన్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. సైక్లోప్స్ కుటుంబం, జీన్ గ్రే, కేబుల్ వీళ్ళందరినీ తన ప్లాన్‌లో భాగంగా ఉపయోగించుకోవడానికి ట్రై చేశాడు. హౌస్ ఆఫ్ ఎమ్ సంఘటన తర్వాత మ్యూటెంట్ పాపులేషన్ తీవ్రంగా తగ్గిపోయింది. స్కార్లెట్ విచ్ యొక్క నో మోర్ మ్యూటెంట్స్ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మ్యూటెంట్స్ తమ పవర్స్‌ని కోల్పోయారు. ఒక్కసారిగా మ్యూటెంట్ జాతి అంతరించిపోయే సిట్యుయేషన్‌కి అయితే వచ్చింది. ఈ సమయంలో సైక్లోప్స్ కేవలం ఎక్స్‌మెన్ లీడర్‌గా కాకుండా మ్యూటెంట్ రేస్ భవిష్యత్తు కోసం పోరాడే నాయకుడిగా మారాడు. ప్రొఫెసర్ ఎక్స్ అందుబాటులో లేడు. జీన్ గ్రే లేదు. మ్యాగ్నెటో కూడా తన సమస్యలతో బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో మ్యూటెంట్ కమ్యూనిటీ మొత్తం స్కాట్ వైపు అయితే చూసింది. తర్వాత సైక్లోప్స్ ఉటోపియా అనే మ్యూటెంట్ నేషన్‌ని స్థాపించాడు. శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలో ఉన్న ఒక ద్వీపాన్ని మ్యూటెంట్స్ కోసం ప్రత్యేక ఆశ్రయంగా మార్చాడు. ప్రపంచం మ్యూటెంట్స్‌ని భయపెడుతున్న సమయంలో వాళ్లకు సురక్షితమైన ప్రదేశాన్ని అందించడానికి ట్రై చేశాడు. ఇదే సమయంలో మ్యాగ్నెటో కూడా సైక్లోప్స్ నాయకత్వాన్ని
అంగీకరించాడు. ప్రొఫెసర్ ఎక్స్ మరియు మ్యాగ్నిటో లాంటి ఇద్దరు మహానాయకుల మధ్య ఎన్నో సంవత్సరాలుగా జరిగిన సిద్ధాంతాల పోరాటం తర్వాత ఒక దశలో మ్యాగ్నిటో కూడా స్కాట్ తీసుకుంటున్న నిర్ణయాలను గౌరవించాడు. 2012లో అవెంజర్స్ వర్సెస్ ఎక్స్‌మెన్ అనే భారీ సంఘటన అయితే జరిగింది. హౌస్ ఆఫ్ ఎమ్ తర్వాత మ్యూటెంట్ జాతి భవిష్యత్తు అన్‌సర్టెన్‌లీ మారిపోయింది. ఆ సమయంలో ఫీనిక్స్ ఫోర్స్ తిరిగి భూమికి వస్తుందనే సమాచారం అయితే వచ్చింది. సైక్లోప్స్ దాన్ని మ్యూటెంట్ రేస్ పునర్నిర్మాణానికి అవకాశంగా చూశాడు. కానీ అవెంజర్స్ మాత్రం దాన్ని ప్రపంచానికి ప్రమాదంగా భావించారు. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ మరియు అవెంజర్స్ మెంబర్స్ ఫీనిక్స్ ఫోర్స్‌ని ఆపాలని డిసైడ్ అయ్యారు. కానీ సైక్లోప్స్ మాత్రం ఫీనిక్స్ ఫోర్స్ వల్ల మ్యూటెంట్ రేస్‌కి మళ్ళీ ఆశ వస్తుందని నమ్మాడు. ఈ విభేదం చివరికి అవెంజర్స్ మరియు ఎక్స్‌మెన్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఫీనిక్స్ ఫోర్స్‌ని అడ్డుకునేందుకు ఐరన్ మ్యాన్ ప్రత్యేకమైన ఒక ఆయుధాన్ని అయితే ఉపయోగించాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఫీనిక్స్ ఫోర్స్ 5 మ్యూటెంట్స్ మధ్య డివైడ్ అయింది. సైక్లోప్స్, ఎమ్మా ఫ్రాస్ట్, నేమర్, మ్యాగిక్ మరియు కోలోసస్ కలిసి ఫీనిక్స్ 5గా మారారు. మొదట్లో ఫీనిక్స్ 5 తమ శక్తులను మంచి పనులకే ఉపయోగించారు. యుద్ధాలను ఆపారు. ప్రపంచంలోని కొన్ని సమస్యలను పరిష్కరించారు. కానీ క్రమంగా ఫీనిక్స్ ఫోర్స్ ప్రభావం అనేది వాళ్ళ నిర్ణయాలను మార్చడం ప్రారంభించింది. చివరికి ఫీనిక్స్ ఫోర్స్ మొత్తం సైక్లోప్స్ దగ్గరికి అయితే వచ్చింది. ఇప్పుడు స్కాట్ సమ్మర్స్ గతంలో ఎప్పుడూ లేనంత శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రొఫెసర్ ఎక్స్ ఈ పరిస్థితిని ఆపడానికి ప్రయత్నించాడు. తన శిష్యుడిని కాపాడాలని, ఫీనిక్స్ ఫోర్స్ ప్రభావం నుంచి బయటకు తీసుకురావాలని కోరుకున్నాడు. కానీ ఈ సిచ్యువేషన్ అదుపు తప్పిపోయింది. ఫీనిక్స్ ఫోర్స్ ప్రభావంలో ఉన్న సైక్లోప్స్ మరియు ప్రొఫెసర్ ఎక్స్ మధ్య జరిగిన ఫైట్లో ఎగ్జావేర్ అయితే మరణించాడు. ఇది మార్వెల్ చరిత్రలో సైక్లోప్స్కి సంబంధించిన అత్యంత వివాదాస్పద సంఘటనలో ఒకటిగా నిలిచిపోయింది. ప్రొఫెసర్ ఎక్స్ని గౌరవించే చాలామంది అభిమానులు సైక్లోప్స్ని విమర్శించారు. కానీ మరోవైపు మ్యూటెంట్ కమ్యూనిటీలోని కొందరు మాత్రం అతన్ని ఇప్పటికీ తమ నాయకుడిగా చూశారు. ఆ తర్వాత సైక్లోప్స్ మళ్ళీ తన లీడర్షిప్ని స్వీకరించాడు. జరిగిన సంఘటనల నుంచి పారిపోలేదు. తన నిర్ణయాల ఫలితాలను ఎదుర్కొన్నాడు. అతని జీవితంలో మరో పెద్ద ట్విస్ట్ అతని తండ్రి. ఏళ్ల తరబడి చనిపోయారని అనుకున్న క్రిస్టోఫర్ సమ్మర్స్ అసలు చనిపోలేదు. షియర్ అంపైర్ అతన్ని బందీగా తీసుకెళ్ళింది. తర్వాత అతను కార్సైర్ అనే స్పేస్ పైలట్గా మారాడు. చాలా సంవత్సరాల తర్వాత స్కాట్ తన తండ్రిని మళ్ళీ కలిశాడు. కామిక్స్లో సైక్లోప్స్ కేవలం ఎక్స్‌మెన్ మెంబరే మాత్రమే కాదు, మార్వెల్ యూనివర్స్లోని అనేక మ్యూటెంట్ టీమ్స్కి నాయకత్వం వహించాడు. ఓజీ ఎక్స్‌మెన్ సభ్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన స్కాట్ సమ్మర్స్ తర్వాత ఎక్స్ ఫ్యాక్టర్ స్థాపక సభ్యుడిగా మారాడు. బ్లూ టీమ్ని నడిపించాడు. అన్కానీ ఎక్స్‌మెన్కి నాయకత్వాన్ని వహించాడు. ఉటోపియా కాలంలో మొత్తం మ్యూటెంట్ కమ్యూనిటీకి నాయకుడిగా ఎదిగాడు. ఎక్స్టెన్షన్ టీమ్ని ఏర్పాటు చేశాడు. క్రాకో ఎరాలో ఎక్స్‌మెన్కి కీలక నాయకుడిగా కొనసాగాడు. మూవీస్ విషయానికి వస్తే సైక్లోప్స్ ఫస్ట్ టైం 2000లో వచ్చిన ఎక్స్‌మెన్ సినిమాలో కనిపించాడు. తర్వాత X2, ఎక్స్‌మెన్ ది లాస్ట్ స్టాండ్, ఎక్స్‌మెన్ అపోకలిప్స్ మరియు డార్క్ ఫీనిక్స్ సినిమాల్లో కూడా కనిపించాడు. అయితే చాలామంది అభిమానుల అభిప్రాయం ప్రకారం సినిమాలు సైక్లోప్స్ పాత్రను పూర్తిగా ఉపయోగించలేకపోయాయి. ఈరోజు కూడా ఎక్స్‌మెన్ గురించి మాట్లాడితే చాలామందికి ముందుగా వోల్వరిన్ గుర్తొస్తాడు. కానీ ఎక్స్‌మెన్ హిస్టరీలో సైక్లోప్స్ పాత్రను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ప్రొఫెసర్ ఎక్స్ తర్వాత ఎక్స్‌మెన్ని అత్యధిక కాలం నడిపించిన నాయకుడు, మ్యూటెంట్ జాతి కోసం అత్యధికంగా పోరాడిన వ్యక్తుల్లో ఒకడు స్కాట్ సమ్మర్స్. ప్రపంచానికి తెలిసిన పేరుతో సైక్లోప్స్. దాదాపు 20 ఇయర్స్ తర్వాత సైక్లోప్స్ మళ్ళీ మార్వెల్లో ఒక పెద్ద పాత్రతో తిరిగి వస్తున్నాడు. జేమ్స్ మార్స్డెన్ మరోసారి సైక్లోప్స్ పాత్రలో అవెంజర్స్ డూమ్స్డే సినిమాలో కనిపించబోతున్నాడు. దీంతో హాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్లో ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. ఈసారి మార్వెల్ చివరకు సైక్లోప్స్ని కామిక్స్లో ఉన్న స్థాయిలో చూపించబోతుందా అని. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం డాక్టర్ డూమ్ వల్ల ఏర్పడే భారీ థ్రెట్లో అవెంజర్స్, ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మెన్ కలిసి పోరాడే అవకాశం ఉందని పలువురు ఎంటర్టైన్మెంట్ అనాలిసిస్ అంచనా వేస్తున్నారు. అలా జరిగితే సైక్లోప్స్, కెప్టెన్ అమెరికా లాంటి ఇద్దరు ప్రముఖ నాయకులు ఒకే వైపు నిలబడే అవకాశం ఉంది. హాలీవుడ్ ఇన్సైడర్స్ మరియు ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ మధ్య వినిపిస్తున్న ఒక థియరీ ప్రకారం అవెంజర్స్ మరియు ఎక్స్‌మెన్ మధ్య మొదట విభేదాలు ఏర్పడి తర్వాత డాక్టర్ డూమ్కి వ్యతిరేకంగా ఒకే జట్టుగా మారే అవకాశం ఉందంట. ఎందుకంటే కామిక్స్లో కూడా సైక్లోప్స్ మరియు అవెంజర్స్ మధ్య గతంలో అనేక సంఘర్షణలు అయితే జరిగాయి. మరో థియరీ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డేలో సైక్లోప్స్ని ఎక్స్‌మెన్ ఫీల్డ్ లీడర్గా మాత్రమే కాకుండా మల్టీవర్సల్ వార్లో కీలక వ్యూహకర్తగా చూపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ అబ్జర్వర్స్ అయితే భావిస్తున్నారు. ఫాక్స్ సినిమాలలో పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయిన అతని లీడర్షిప్ క్వాలిటీస్ని మార్వెల్ ఈసారి హైలైట్ చేసే అవకాశం ఉందని కొందరైతే చెబుతున్నారు. కొంతమంది హాలీవుడ్ క్రిటిక్స్ మరో ఆసక్తికరమైన అంచనా కూడా వేస్తున్నారు.
డాక్టర్ డూమ్ చర్యల వల్ల ఎక్స్‌మెన్ యూనివర్స్ నేరుగా ప్రమాదంలో పడవచ్చని, ఆ పరిస్థితుల్లో సైక్లోప్స్ తన జట్టును రక్షించడానికి అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన రావచ్చని భావిస్తున్నారు. అలాగే సీక్రెట్ వార్స్‌కి గ్రౌండ్ వర్క్‌గా సైక్లోప్స్ పాత్రను ఉపయోగించే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీ సైక్లోప్స్ అయితే చర్చించుకుంటున్నాయి. అవెంజర్స్ డూమ్స్‌డే ముగిసే సమయానికి సైక్లోప్స్ మరియు మిగతా ఎక్స్‌మెన్ ఫ్యూచర్ ఎంసీయూలో కంటిన్యూ అవ్వబోతున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం వస్తున్న థియరీస్ మాత్రమే. ఇంక ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ అండ్ కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు సైక్లోప్స్ క్యారెక్టర్ మీద ఒక ఐడియా అంటే ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కొరియలో ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే. బాయ్ గైస్.